అందరికీ నమస్కారం. కూర్చున్న పెద్దలకి, సూపర్ స్టార్ ఫ్యాన్స్, సూపర్ ఫ్యాన్స్కి ఆల్ ది గెస్ట్ నమస్కారం అందరికీ. ఫస్ట్ థ్యాంక్స్ సూపర్ స్టార్ మహేష్ గారికి చెప్పుకోవాలి. నేను ఎప్పుడూ చెప్తున్న మాట, అది బోర్ కొట్టినా సరే బాగుంటుంది మాట. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఇన్ అవర్ టైమ్స్ అయినా, అలాంటి యాక్టర్తో ఇంత ఎర్లీగా నాకు డైరెక్షన్ చేసే అవకాశం రావటం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు. ఫస్ట్ సినిమా అయినా సరే చాలా ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తూ ప్రతి లెవెల్లో నాకు పక్కనే ఉంటూ ఫుల్ సినిమా తీయడానికి ఇంత బాగా తీయడానికి కోఆపరేట్ చేసిన ప్రొడ్యూసర్స్కి, అండ్ మై ఫ్రెండ్, మై సినిమాటోగ్రఫర్ మది. నాకు మిర్చి నుంచి ఆల్మోస్ట్ నాకు కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మది నా పక్కనే ఉన్నాడు. ఆల్మోస్ట్ నా జర్నీ మొత్తం చూసిన మది. స్పెషల్ థ్యాంక్స్ టు మది. అండ్ రామజోగ శాస్త్రి గారు, ఆయనకు స్పెషల్ మెన్షన్. రామజోగ శాస్త్రి గారు నాకు మిర్చిలో ఫుల్ కార్డ్ ఆయన రాశారు, ఈ సినిమాలో కూడా అన్ని పాటలు ఆయన రాశారు. గొప్ప సౌండ్ ఉన్న కమర్షియల్ వర్డ్స్తో పాటు వచ్చిన సాహిత్య విలువలు కూడా ఉన్నా సరే కమర్షియల్గా ఉంటుంది అని చెప్పి చాలా హోంవర్క్ చేసి ఇంత మంచి పాట రావడానికి కారణమైన రామజోగ శాస్త్రి గారికి స్పెషల్ థ్యాంక్స్. జ్యోతిబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ వెళ్ళి ఖర్చు చెప్పడానికి కొంచెం భయపడ్డాను, కొంచెం ఫాదర్ క్యారెక్టర్ అన్నప్పుడు. ముందు ఏమంటారు నేను ఇంకా బ్రదర్లాగా ఉన్నాను కదా, ఫాదర్ ఏంటని చెప్పి అంటారేమో అనుకున్నాను. ఖర్చు చెప్పిన తర్వాత ప్రతి సీన్ విని ఎక్కడో ఒకటి రెండు సీన్లు చెప్పకుండా దాశాను. ఆయన పసిగట్టి ఏ ఉన్నాయి ఇంకా అని చెప్పి, నేను పర్ఫెక్ట్ ఫాదర్గా ఉంటాను ఈ సినిమాలో, ఆయనకి మీ ఇద్దరం బెస్ట్ అండ్ ఫాదర్లా ఉంటాం అని చెప్పి అన్నారు. బయట ఒక అందమైన సూపర్ స్టార్ కృష్ణ గారికి మహేష్ గారు సన్నిహితి ఎలా ఉంటుందో సినిమాలో కూడా అంత అందంగా ఉన్నారు జ్యోతిబాబు గారు, మహేష్ బాబు గారు. మానిటర్లో చూస్తూనే ఎంత ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయ్యి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై హీరోయిన్ శృతి హాసన్. వెరీ ప్రొఫెషనల్, వెరీ టాలెంటెడ్, నాన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్ట్రాడినరీ ప్రెజెన్స్ తంది. చాలా ఎంజాయ్ చేసింది నేను. వాళ్ళిద్దరు పేరు ఎక్స్ట్రాడినరీ కెమిస్ట్రీ, వాళ్ళిద్దరు మహేష్ గారిది, శృతి గారిది. థ్యాంక్ యూ శృతి. కొంచెం కథ గురించి కూడా చెప్పాలి. చిన్న టీజర్లోనే ఒక చిన్న కథ చెప్పే ప్రయత్నం చేశాను. కొంచెం కష్టపడి రాసిన కథ ఇది. అంటే సూపర్ స్టార్ ఇమేజ్కి ఏదో 4 ఫైట్లు, 4 పాటలు ఉంటే సరిపోదు, చాలా పెద్ద కాన్వాస్లో కథ రాయాలి వాటితో పాటు అని చెప్పి చాలా హోంవర్క్ చేశాను. వీళ్ళు మహేష్ గారికి చెప్పినప్పుడు వెంటనే ఓకే అన్నారు. బట్ కొంచెం ఆలోచిస్తారేమో అనుకున్నాను, కానీ పాయింట్ విని ఇంత కమర్షియల్గా, అసలు అంటే ఇంత పెద్ద పాయింట్ ఇంత కమర్షియల్గా చెప్పొచ్చా, చాలా బాగుంటుంది అని చెప్పి అన్నారు. అంటే ఇంత మంచి కథని ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ మహేష్ బాబు గారు అనే ప్లాట్ఫామ్ని వాడుకొని మీకు చూపించడానికి అవకాశం ఇచ్చిన మహేష్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ప్రకాష్, మిగిలిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆల్. శృతి హాసన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. శృతి గారు. అందరికీ నమస్కారం. నిజంగానే ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి ఒక పెద్ద థ్యాంక్స్. వండర్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ టు మది సార్, థ్యాంక్ యూ టు ఆల్ ద వండర్ఫుల్ యాక్టర్స్. Thank you DSP for rocking music as always. Thank you so much Shiva sir. I know idi mana career lo oka memorable and manchi character, anduku oka pedda thanks. And last but not least Mahesh sir, one of the most amazing co-stars, chala talented, handsome, everybody knows, but such a down to earth, wonderful person. Thank you sir for wonderful experience. Anni team ki pedda thanks. Really honored to be a part of this very special film.
సార్ డిఎస్పీ గారి గురించి చెప్పడం మర్చిపోయాను. అసలు వేదిక అయింది, దాని గురించి తక్కువ మాట్లాడితే బెటర్, ఎందుకంటే చాలా ఎక్కువ ట్రావెల్ అవుతున్నాము, అన్ని మేము ఇద్దరం మాట్లాడేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ చెప్పలేను కూడా. అంటే నేను వెళ్ళి కథ చెప్పంగానే ముందు ప్రతి సిచ్యుయేషను హోంవర్క్ చేసి 3-4 సార్లు కథని రికార్డ్ చేసి ఈ పాటకి ఇలా బాగుంటుందా ఇలా బాగుంటుందా అని చెప్పి, అంటే ఈ సినిమాకి ఎంత వర్క్ చేశారు నేను చెప్పలేను. నేను చిన్న లిరిక్స్ సైడ్ పట్టించుకుంటూ ట్యూన్ ఎలా ఉండాలి, ఈ సిచ్యుయేషన్కి ఎంత హై రావాలి, జాగో సాంగ్ కానీ దిమ్మ తిరిగే సాంగ్ కానీ, ఒక బిట్ సాంగ్ ఉంది, అది విజువల్ తెచ్చి తగ్గిపోతుంది, అది ఎక్స్ట్రాడినరీగా చేశారు. అది ఎక్కడన్నా ఏదన్నా ఒకటి 1 more అడిగినా సరే ఇంకా బెటర్గా చేద్దాం అని చెప్పి ఒక సాంగ్ ఆల్రెడీ ఒక ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఇచ్చారు, కానీ దీన్ని కొంచెం స్టైలిష్గా చేస్తే బాగుంటుందంటే అది పక్కన పెట్టి ఇంకొంచెం ఎక్స్ట్రాడినరీ సాంగ్ ఇచ్చారు సార్, జాగో సాంగ్. థ్యాంక్ యూ సార్. ఇది అర్థం కాల, మహేష్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. మహేష్ బాబు గారు మాట్లాడే ముందు విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం, మహేష్ బాబు ఫ్యాన్స్కి నమస్కారం. ఈ సినిమా చూసి ట్రైలర్ చూసిన తర్వాత నేను 2 సైకిల్ కొన్నానమ్మా. నేను కొంచెం ప్రాక్టీస్ చేసి తోలేను, కానీ నేను కొంచెం రఫ్ కొన్నాను. మా చిన్నాడు మాత్రం అలా స్మూత్గా అందంగా కనపడ్డాడు. అదేం టెక్నికో మీకే తెలుసు. మా చిన్నాడికి శ్రీమంతుడు సినిమా చేయటం ఫినిష్ చేయటం ఊరినే కాదమ్మా. ఈ పెద్దవాడు ఒకటే చెప్తున్నాడు, మీకు 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 అక్కడున్న మీ అందరికీ రిలీజ్ అయిన తర్వాత దిమ్మ తిరిగిపోద్ది, కలెక్షన్స్ బద్దలైపోతాయి. అది పెద్దవాడు చెప్తూ మీకు నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇక ఇప్పుడు మన శ్రీమంతుడు శ్రీ మహేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముందుగా అన్నయ్య వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ ఫంక్షన్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ ఫంక్షన్ ఇవాళ డిఎస్పీది. ఇందాక పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టేశాడు, మా ఆడియో ఇరక్కొట్టేశాడు. థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పీ. దేవి అంటే నాకు ఇంత ముందు కూడా చెప్పాను, చాలా చాలా ఇష్టం. దేవి ఎనర్జీ చాలా ఇష్టం. దేవి సినిమా చూస్తున్నప్పుడు మాకిచ్చే ఎంకరేజ్మెంట్, ఐ రియలీ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ దేవి. ఈ ఆడియోలో జాగో జాగో అనే పాట నాకు తెలిసి నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్గా నిలిచించిపోతుంది. థ్యాంక్ యూ అగైన్ దేవి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా డైరెక్టర్ శివ గారు, ఆయన నాకు తెలిసి ఒక ఎక్స్ట్రాడినరీ రైటర్, బట్ అది ఏమైతే నాకు చెప్పాడో దానికన్నా బాగా తీశారు ఆయన స్క్రీన్ మీద. అండ్ ఆయనకి ఒక చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది. శ్రీమంతుడు లాంటి సినిమా నాకు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత మా డిఓపి మది ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చాడు, మా వెనకాల ఒక పెద్ద స్ట్రెంత్ లాగా నుంచున్నాడు. థ్యాంక్ యూ సార్ ఫర్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ అస్. ఇంకా ఈ సినిమా నన్ను కొత్త చెప్పమన్నది స్టేజ్ మీద, నేను ఎప్పుడు చెప్పను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ సినిమా ఒప్పుకున్నందుకు జగపతి బాబు గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ముందు చేస్తారో లేదో మాకు డౌట్ ఉంది, బట్ నేను శివ గారు ఆయనకి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. రేపు సినిమా చూస్తే ఆయన తప్ప ఈ క్యారెక్టర్కి ఎవరు పర్ఫెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలానే రాజేంద్ర ప్రసాద్ గారు, సుకన్య గారు, తులసి గారు, రాహుల్ అండ్ ఇంకా చాలామంది ఉన్నారు మా సినిమాలో ఆర్టిస్ట్. వాళ్ళందరూతో పనిచేసినప్పుడు సొంత ఫ్యామిలీ మెంబర్స్తో పనిచేసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, ఐ హ్యాడ్ అ గ్రేట్ టైం.
నేను కమల్ హాసన్ గారి పెద్ద ఫ్యాన్. ఆయన కూతురుతో పనిచేస్తానని ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. శృతి ఒక టెరిఫిక్ పర్ఫార్మర్, టెరిఫిక్ డాన్సర్, టెరిఫిక్ సింగర్. చాలా టాలెంటెడ్ ఉంది ఆ అమ్మాయికి. మా సినిమాలో బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ శృతి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు, వాళ్ళది ఫస్ట్ ఫిల్మ్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. పెద్ద ప్రొడ్యూసర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మాకు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. ఇక మీ అందరూ ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటారు. మీకోసం ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాను. లాస్ట్ టైం డిసప్పాయింట్ చేశాను. దాంట్లో నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించాను. ఈసారి నా పుట్టినరోజుకి ఒక చాలా పెద్ద పుట్టినరోజు కానుకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.